గురువుగారండి, గురువుగారండి, విషం తింటే మనం చచ్చిపోమా అండి? అవును, చచ్చిపోతాం. మరి మేము చచ్చిపోయామంటే ఒక్కడు కూడా నమ్మలేదేమండి? మీరు చచ్చిపోవడం ఏమిట్రా? అదిగో మీరు నమ్మడం లేదు. మేము చచ్చిపోయామండి గురువు గారు. రంభ ఇంటికి కూడా వెళ్ళామండి. ఇంతంత విషయం తిని చచ్చిపోయామండి. ఇంతింత విషయం ఏమిట్రా? మీకు తెలియదండి, అమ్మగారు చేశారు ఆ విషయం. కావలిస్తే అడగండి. ఆనందం, ఓహోయ్ ఆనందం. ఏమిటండి పిలిచారా? ఏమిటైతే నువ్వేమో ఇంతంత విషయం చేశావట, దాన్ని వీళ్ళందరూ తిని చచ్చిపోయారట. అయ్యో, మీ మొహాలమంట మీకేం పోయే కాలం వచ్చిందర్రా? పిల్ల పెళ్లిగని ఇరుగు పొరుగమ్మల్ని బ్రతిలాడి రెక్కల ముక్కలు చేసుకుని 4 కుంచాల మినువులు సున్నుండలు చేసి పెడితే అన్నీ మింగేశారు. మీ కాస్తారు కాల్సా విషయమని మీరే కదంటే చెప్పారు. దౌర్భాగ్యుడే. నీ తెలివి తెల్లవారినట్టుంది. వాళ్ళతో తినవద్దని చెప్పాలి గాని విషము పాషాణమని ఎందుకు చెప్పావు? చాలండి, మీ మూలానే వీళ్ళ భయభక్తులు లేకుండా పోయాయి. వీళ్ళందరినీ వెంటనే ఇంట్లోంచి బయటికి తరివేస్తారా? నన్ను ఏమయ్యా పోయా చూసుకున్నారా? బాగుందే నీ ఘోష. పెళ్లి ఇంకొక వారం దినాలైనా లేదు. పిలిస్తే పలికే దిక్కనే లేకుండా వాళ్ళని తరిమేమంటావా? ఇంకో తప్పు చేస్తే చూద్దాం. ఇంకా మీరు చూడండి దానికి. ఇంకోసారి ఇలాంటి తెలివి తక్కువ పనులు చేశారు, చాట నిప్పులు తెచ్చి వీళ్ళ మొహాలు నేనే తగలేస్తా. మీ కాస్తాలు కాల్సా. క్షమించండి గురువు గారు, ఇంకెప్పుడు తప్పు చెయ్యు. బిందెడు మినప సున్నుండలు తిని ఇంకా ఏడుస్తున్నారు ఎందుకురా సన్నాసులారా? ఊరుకోండి. పెళ్లి దగ్గరకు వచ్చింది. ఇల్లు చూసారా ఎలా ఉందో? అవతలేమో పెళ్లి వారు వస్తున్నారు, సున్నం వేయాలి. ఎక్కడి పనులు అక్కడ ఉండిపోయినాయి. వెళ్ళి కుంచెలు సున్నం సిద్ధం చేసుకోండి. పోండి. అలాగే గురుగారు. పోండి. ఒరే పిల్లివాడికి సున్నం ఇంటి కూడా వేయడం ఏమరా మనకెందుకు? గురువు గారు చెప్పినట్లు చేద్దాం అంతే. సున్నం వేయమంటే సున్నం వేద్దాం, కన్నం వేయమంటే కన్నం వేద్దాం. ఓం శివాయ నమః. ఓం శివలింగాయ నమః. ఓం జ్వలాయ నమః. ఓం జ్వలలింగాయ నమః. ఓం ఆత్మాయ నమః. ఓం ఆత్మలింగాయ నమః. ఓం పరమాయ నమః. ఓం పరమలింగాయ నమః. బ్రాహ్మణోత్తమ, ఎవరు? చిత్రలేఖ నువ్వా? ఇంత నిశ్చలాంతకరణతో పూజ చేయగలిగిన మీరు ధన్యులు. నాకట్టి భాగ్యం కలగలేదు. ఎందువల్ల? మీ వల్లనే. మా వల్లనా? మేము మీ మందిరం వైపైనను రాలేదే. అందువల్లనే మీ భక్తి ప్రపత్తులను చూసి అనుసరించే అవకాశం నాకు లభించక. చిత్రలేఖ, మగు నీ మందిరానికి ఆహ్వానిస్తున్నావా? నేను ఆహ్వానించడం ఎందుకు? సర్వం మీదే కదా. ధన్యుణ్ణి చిత్రలేఖ, ధన్యుణ్ణి. నేను మాత్రం ఆనందం, ఆనందం, ఓయ్ ఎక్కడున్నావే? ఇక్కడే ఉన్నా. ఏమిటండి మీ ఆవేశం? పరమేశ్వర సాక్షాత్కారమే. అందుకు ఒక మహత్తరమైన వ్రతం ఈ గ్రంథంలో దొరికింది. నేను ఇప్పుడే రాజమండ్రానికి వెళ్ళొస్తాను. గురువు గారండి, ఇవిగో అన్ని సిద్ధం చేశామండి. సిద్ధం చేస్తే నాతో చెప్పడం ఎందుకురా? ముందు ఇంటికి సున్నం వేయండి. అలాగేనండి. ఓరి బుద్ధిహీనులారా, ఇంటికి ఎందుకురా? మన ఇంటికి సున్నా వేయండి. ఓరి తెలివి తక్కువ చావట బోడి దద్దమ్మలారా, ఆ మాత్రం తెలియదురా?
ముందు ఇంటికి సున్నం వేయమంటే ఇంటి ముందు ఇంటికి సున్నం వేయమని అర్థం. అందుకనే రా మీరు గురువు గారు చేత అన్ని తిట్లు తింటున్నారు. రే దాని అర్థం ఏమిటంటే ముందు మన ఇంటికి సున్నం వేయాలి, తరువాత పెళ్లి వారికి. అర్థమైందా? పరమేశ్వర సాక్షాత్కారమా? అవునమ్మా, పరమేశ్వర సాక్షాత్కారానికి పరమ సులభమైన మార్గం ఈ పంచాక్షరీ వ్రతం ఒక్కటి. 5 దినములు ఐహికేచ్ఛలను మరచి నిద్రాహారాలు మాని భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరించాలి. 5వ నాటి రాత్రి సుఖనిద్ర చేసి సూర్యోదయా పూర్వమే ఆహారం పాలన చేయాలి. స్వామి, రేపటి నుంచి పంచాక్షరీ వ్రతం ఆరంభిస్తాను. అది ఎలా చేయాలో సెలవియండి. అందుకేనమ్మా శివమహాత్మ్యం అనే ఈ గ్రంథం తీసుకొచ్చాను. శ్రద్ధగా విను. కూర్చో. మిమ్మల్ని చెరసాల రక్షకులుగా వినియోగించడం ఇప్పుడు ఉపయోగించింది. దుర్మార్గురాలైన రంజని తగిన ఫలం అనుభవించింది. ఇంకా మహారాజు పని పట్టాలి. మన వాళ్ళంతా ఎక్కడున్నారో వెదకి తీసుకురండి. చెప్తాం. క్షమించండి మహారాజా. ఏమిటది మంజరి? నిన్న పరమానందయ్య గారు విచ్చేసి అమ్మగారికి ఒక వ్రతం ఉపదేశించారు. ఆ వ్రతం 5 దినాలు ఎవరిని చూడకూడదట. చేతికందిన ఫలం తోలగొట్టినట్టు ఎంత పని చేశాడు ఈ అమాయక బ్రాహ్మడు. ప్రభు, మంత్రి చెరసాల నుండి తప్పించుకొని పారిపోయాడు. పోతే పోయాడు, వ్యర్థుడు, వాడేం చేయగలడు? అంత క్షేమమా అండి? ఒరే జాగ్రత్తగా తీసుకువెళ్ళరా. దయచేయండి 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 దయచేయండి. ఏం బాగోలేదా? బాగుంటుంది. ఏమి మా భాగ్యం. తమది చంద్రపురేనా అండి? అవునండి. ఒరే అతి జాగ్రత్తగా తీసుకువెళ్ళరా. దయచేయండి దయచేయండి. మంచివారా? దయచేయండి దయచేయండి. అమ్మ బాబు, అందరినీ తప్పొస్తున్నారు. ఏమిటా ఇదంతా? మర్యాదగానే వేస్తున్నామండి. నోర్మై, మర్యాదగా వేస్తున్నారట. మిమ్మల్ని వేయమన్నారా ఈయన? ఎందుకంటే అరుస్తారు? నోర్మై, చూసారే వీళ్ళందరికీ వేయండి సున్నం. కోప్పడక ఊరుకోవయ్యా. మమ్మల్ని పెళ్లికి పిలిచి మా ముఖాన్ని సున్నం పోయి ఇస్తామటయ్యా. నా మాట వినండి, తొందరపడకండి. ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి కానీ ఇదా మర్యాద? ఇదా పెద్దమంటారా? మీ పిల్ల వద్దు, ఈ పెళ్లి వద్దు. పదండి పదండి. ఎంత పని జరిగిందండి? మీ ముఖాలు మంట, మీ కష్టాలు కలిపి కాల్చా. మీకేం పోయే కాలం వచ్చిందిరా. నా పిల్ల పెళ్లి పాడు చేసి నాకు దుక్కొచ్చారు. ఏమండి ఏమండి, వీళ్ళ మీద మీకు ఇంకా మమకారం పోలేదు? ఈ దిక్కుమాల గుంపు ఇంకా ఎందుకండి ఈ గొప్పలో? వెళ్ళిపోండిరా పైకి. నేను మిమ్మల్ని భరించలేదు. ఈ ఇంట్లో ఇక మీకు స్థానం లేదు. ఉండే ఒకటి ఉండిరా. అలాగే గురువు గారు, అలాగే.
రండ్రా వెళ్ళిపోదాం. రండి. గురువుగారు వెళ్ళొస్తామండి. అమ్మా అడుగుతున్నావమ్మా. ఎంత కర్మ కాలిపోయిందిరా భగవంతుడు. ఒక్కగానొక్క పిల్ల, మంచి సంబంధం వచ్చింది కదా, ఎంతో ముద్దు ముచ్చటగా పెళ్లి చేద్దాం అనుకున్నాం. కానీ ఇట్లా నలుగురిలో నవ్వులు పాలవుతామని కల్లో కూడా అనుకోలేదు. ఏడాకమ్మా, ఎందుకమ్మా ఏడుస్తారు? సంతోషించవలసిన దానికి. అవునమ్మా, మా కర్మగాలి మేము ఏడుస్తూ ఉంటే మధ్యలో మీ దెప్పలు కూడా దేనికమ్మా? మేమేమీ దెప్పి పడవడం లేదమ్మా. ఎలాగూ ఈ పెళ్లి తప్పిపోయింది గనక ఇప్పుడు నిజం చెప్పడానికే వచ్చాం. ఏమిటిది? శంకరయ్య కొడుకు క్షయరోగి. క్షయరోగ్య? అవునండి, మాకందరికీ తెలుసు. ఆ విరూపాక్షయ్య గారు శంకరయ్య గారి దగ్గర లంచం పుచ్చుకుని మిమ్మల్ని మోసం చేసి పెళ్లికి ఒప్పించాడు. మీరు ప్రధానం కూడా చేసుకున్నారని మేము నోరెత్తకుండా ఊరుకున్నాం. అయ్యయ్యో, నా బంగారు తల్లి గొంతు కూసేవాళ్ళమని. సందేహం ఏమిటి? మీ పిల్ల ఎంతో అదృష్టవంతురాలు. మీ శిష్యులు మీకు ఉపకారమే చేశారు. ఈ పెళ్లి తప్పిపోయినందుకు సంతోషించండి. విన్నావా? తెలివి తక్కువ వాళ్ళైన వాళ్ళు చేసిన పనులన్నీ మన మేలుకే వచ్చాయి. మనసేమో నీ వెనుకే